హాయ్! మీరు ఎయిర్‌టెల్ ప్రొవైడ్ చేస్తున్న సిమ్స్, బ్రాడ్‌బ్యాండ్స్, డీటీహెచ్ ఈ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారా? అయితే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బెస్ట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నా. సో లేట్ ఎందుకు? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. ఈరోజు మీకు ఎయిర్‌టెల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కొలాబరేటివ్‌గా ప్రొవైడ్ చేస్తున్న ఎయిర్‌టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ కార్డ్లో మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ₹500 ప్లస్ జీఎస్టీ. బట్ యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు వేవ్ ఆఫ్ అవ్వాలి అంటే ఇయర్లీ 2 lakhs అబోవ్ స్పెండ్స్ అయితే చేయాలి. బట్ వన్ కండిషన్, మీరు ఈ కార్డ్లో రెంటల్ అండ్ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్స్కి యాన్యువల్ ఫీజు వేవ్ ఆఫ్ అయితే ఎలిజిబుల్ కాదు. అండ్ ఈ కార్డ్ వెల్కమ్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు ఈ కార్డ్ రిసీవ్ అయిన వితిన్ 30 డేస్లో 1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు ₹500 అమెజాన్ వాచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కార్డ్ బెనిఫిట్స్ చూసుకుంటే మీరు ఈ కార్డు యూస్ చేసి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఎయిర్టెల్ బిల్స్ అండ్ రీఛార్జెస్ లైక్ బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ బిల్స్, పోస్ట్ పెయిడ్ అండ్ ప్రీపెయిడ్ రీఛార్జెస్ వీటికి 25% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మంత్లీ ₹250 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మంత్లీ ₹250 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఈ కార్డు యూస్ చేసి ప్రిఫర్డ్ మర్చెంట్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వీటిలో ఈ కార్డు యూస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మంత్లీ ₹500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి అదర్ మర్చెంట్ కేటగిరీస్లో స్పెండ్స్ చేస్తే 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ లోడింగ్స్, ఫ్యూయల్ అండ్ జ్యువెలరీ స్పెండ్స్, రెంటల్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ పేమెంట్స్ అండ్ యుటిలిటీ బిల్ పేమెంట్స్ అవుట్ సైడ్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఈ స్పెండ్స్కి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ మీరు ఈ కార్డులో ఎర్న్ చేసుకున్న క్యాష్ బ్యాక్ నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్కి 3 days బిఫోర్ అయితే మీ క్రెడిట్ కార్డులో క్రెడిట్ అవుతాయి. సో మీకు ఈ కార్డులో ఇయర్కి 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు లాంజ్ యాక్సెస్ని యూజ్ చేయాలి అంటే మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ప్రీవియస్ 3 monthsలో ₹50,000 స్పెండ్స్ అయితే చేయాలి. అప్పుడే మీరు లాంజ్ యాక్సెస్ని అయితే యూజ్ చేయగలరు. అండ్ మీకు ఈ కార్డులో 1% అప్ టు ₹500 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు చేసే ట్రాన్సాక్షన్ 400 to 4,000 ఈ మిడిల్లో చేసే ట్రాన్సాక్షన్కే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్సిస్ బ్యాంక్ ఈజీ డైనర్తో కొలాబరేట్ అవ్వి పార్ట్నర్ రెస్టారెంట్స్లో డైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ కార్డు యూజ్ చేసి బిల్లింగ్ చేస్తే 15% ఆఫ్ అప్ టు ₹500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బోత్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. బట్ సాలరీడ్ అయితే లేటెస్ట్ 3 months శాలరీ స్లిప్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే లేటెస్ట్ ఐటీ రిటర్న్స్ కాపీ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఈ కార్డ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. సో ఈ కార్డ్ ఛార్జెస్ చూసుకుంటే ఈ కార్డులో మీకు 20 to 50 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుంటే మంత్లీ 3.6% అండ్ ఇయర్లీ 52.86% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డు యూస్ చేసి లేట్గా పేమెంట్స్ చేస్తే లేట్ పేమెంట్ ఫీజుగా $0 to $1,200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఏటీఎంస్లో క్యాష్ విత్డ్రాల్స్ చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీజుగా 2.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీ కార్డులో ప్రొవైడ్ చేసిన లిమిట్కి మించి యూస్ చేస్తే ఓవర్ లిమిట్ ఫీజుగా 2.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ త్రూ క్యాష్గా బ్రాంచ్లో పే చేయాలి అనుకుంటే ₹100 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ డైలీ 50K వరకు పే చేయవచ్చు. సో మీరు ఈ కార్డు యూజ్ చేసి ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే 3.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి డైనమిక్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే 1% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.